హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్ కొలువు బ్యాంక్ కొలువుల అభ్యర్థులకు శుభవార్త. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5,000కు పైగా జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందండి. 2 దశల రాత పరీక్ష ద్వారా నియామకాలు ఖరారు చేయనుంది. దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ నోటిఫికేషన్ వివరాలు, అర్హతలు, ఎంపిక పరీక్ష విధానంతో పాటు విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్ కూడా ఈ వీడియోలో ఇవ్వబడుతుందని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లకు వెళ్ళిపోదాం. ఎస్బీఐ ప్రతి ఏటా క్రమం తప్పకుండా క్లరికల్ పీఓ పోస్టులు, స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి నియామక ప్రక్రియ అయితే చేపడుతుందండి. ఈ విధంగా ఐబీపీఎస్, ఎస్ఎస్సి వంటి పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు అదే ప్రిపరేషన్తో ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ ఉద్యోగులు కూడా పోటీ పడొచ్చండి. 5,000 పైగా పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్ సర్కిల్లో 225 పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయండి. అదేవిధంగా నవంబర్ అర్హతల విషయానికి వస్తే నవంబర్ 30, 2022 నాటికి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలండి. వయసు విషయానికి వస్తే ఆగస్టు 1, 2022 నాటికి 18 నుండి 28 ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ వస్తే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు గరిష్టంగా వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందండి. తొలిసారిగా ప్రాంతీయ భాషలో ఈ యొక్క ఎగ్జామ్ అయితే జరుగుతుందండి. ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ తాజా నోటిఫికేషన్ ప్రకారం ప్రస్తావించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ప్రాంతీయ భాషలో నిర్వహించడం. తెలుగు సహా మొత్తం 20 భాషల్లో పరీక్షలు నిర్వహించనున్నారండి. అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న భాషలో పరీక్షకు హాజరు కావచ్చు. హైదరాబాద్ సర్కిల్లో పరీక్ష రాయాలనుకునేవారు తెలుగు లేదా ఉర్దూ మీడియంలను ఎంచుకునే అవకాశం అయితే ఉందండి. 2 దశల రాత పరీక్ష ఏ విధంగా ఉన్నదన్నది చూద్దామండి. ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ పోస్టులకు 2 దశల రాత పరీక్ష ద్వారా ఎంపిక పరీక్ష నిర్వహిస్తున్నారు. ముందుగా ప్రిలిమినరీ పరీక్ష, అందులో సాధించినటువంటి ఉత్తీర్ణత కట్ ఆఫ్ లిస్ట్ ఆధారంగా తదుపరి దశలో జరిగే పరీక్ష అయినటువంటి మెయిన్ పరీక్షకు అభ్యర్థులు ఎంపిక చేస్తారండి. అంతిమంగా మెయిన్లో చూపిన ప్రతిభ ఆధారంగానే నియామకాలు ఖరారు చేస్తారు. స్థానిక భాష ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఏ విధంగా ఉంటుందన్నది ఇప్పుడు చూద్దామండి. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ 3 విభాగాలుగా మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుందండి. మొదటిది ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 మార్కులకి 30 ప్రశ్నలు అండి. నెక్స్ట్ న్యూమరాలజీ 35 ప్రశ్నలు 35 మార్కులకు ఉంటుంది. లాస్ట్ వన్ రీజనింగ్ అండ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులకు ఉంటుంది. సమయం 60 నిమిషాలు అంటే గంట పాటు జరుగుతుంది. పరీక్ష పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మినహా మిగతా విభాగాలకు సంబంధించిన అభ్యర్థులు తమ రాష్ట్రానికి చెందినటువంటి లేదా తాము దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాంతీయ భాషలో పరీక్ష రాయొచ్చు. మెయిన్ పరీక్ష ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నది ఇప్పుడు చూద్దామండి. తొలి రాత పరీక్ష ప్రిలిమినరీలో చూపిన ప్రతిభ ఆధారంగా 1:10 నిష్పత్తిలో అంటే ఒక పోస్టుకు 10 మందిని చొప్పున తదుపరి దశ మెయిన్ ఎగ్జామ్కు ఎంపిక చేస్తారు. ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో ఉండే మెయిన్ పరీక్ష మొత్తం 4 విభాగాల్లో ఉంటుంది. 200 మార్కులకి జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ చూద్దామండి. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులకు. రెండవ విభాగం జనరల్ ఇంగ్లీష్ 40 ప్రశ్నలు 40 మార్కులు. కాంపిటిటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు 50 మార్కులకు. రీజనింగ్ అండ్ ఎబిలిటీ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు 60 మార్కులకు ఉంటుందండి. మొత్తం 2 గంటల 40 నిమిషాల పాటు 200 మార్కులకు ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్లోనూ అభ్యర్థులు జనరల్ ఇంగ్లీష్ మినహా మిగతా విభాగాలను తమకు ఆసక్తి అర్హత ఉన్నటువంటి ప్రాంతీయ భాషలోనే హాజరయ్యే అవకాశం ఉందండి. నవంబర్లో ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. సన్నద్ధత ఏ విధంగా చేసుకోవాలన్నది చూద్దామండి. నవంబర్లో ఉంటుంది ఎగ్జామ్ అనేది. మెయిన్స్ మాత్రం ఈ ఏడాది డిసెంబర్ లేదా జనవరిలో వచ్చే అవకాశం ఉందండి.
మరి ప్రిలిమ్స్కి గరిష్టంగా 2 నెలలు, మెయిన్స్కి 3 లేదా 4 నెలల సమయం అందుబాటులో ఉందండి మీకు. అభ్యర్థులు ముందుగా ప్రిలిమినరీ పరీక్ష తేదీ వరకు ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటి మీద పట్టు ఉన్నటువంటి సబ్జెక్టులో ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి. ఆ తర్వాత పూర్తిగా మెయిన్స్ మీద దృష్టి పెట్టాలి. మెయిన్స్ పరీక్షలో మాత్రమే ఉన్నటువంటి జనరల్, ఫైనాన్షియల్ అవేర్నెస్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ విభాగాలకు ప్రత్యేకమైనటువంటి సమయం కేటాయించాలండి. ముందుగా మరి ఏ విధంగా ప్రిపరేషన్ సాధించాలి ఒక్కొక్క విభాగాన్ని చూద్దామండి. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వస్తే ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ పరిశీలించే విభాగం అండి ఇది. మరి ఇందులో రాయించాలంటే బేసిక్ గ్రామర్ మీద అవగాహన ఉండాలి. అదేవిధంగా ఇడియమ్స్, సెంటెన్స్ కరెక్షన్, వొకాబులరీ, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్పై పట్టు సాధించాలి. జనరల్ ఇంగ్లీష్ నైపుణ్యం పెంపొందించుకోవాలి. ఇందుకోసం ఇంగ్లీష్ దినపత్రికలు చదవడం అనేది చాలా ముఖ్యం. వాటిలో వినియోగిస్తున్నటువంటి పదజాలం, వాక్య నిర్మాణం వాటిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించాలండి. మరి రెండవ విభాగం అయినటువంటి న్యూమరికల్ ఎబిలిటీ ఏ ఏ టాపిక్ నుండి వస్తుంది అన్నది చూద్దామండి. మరి మెయిన్స్లో కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగానికి సరితూగే విభాగంగా ఈ యొక్క న్యూమరికల్ ఎబిలిటీ అనేది ఉంటుందండి. ఇందులో ప్రధానంగా అర్థమెటిక్ అంశాలు అంటే పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభ నష్టాలు, నంబర్ సిరీస్, బార్డ్మెస్ నియమాలపై పట్టు సాధించేలా ప్రాక్టీస్ చేయాలండి. వీటితో పాటు డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్లను సాధన చేయాల్సి ఉంటుందండి. మరి ఇప్పుడు రీజనింగ్ అండి. ఈ విభాగంలో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటిలో కూడా ఉంటుందండి. ఇందులో మంచి మార్కుల సాధనకు కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్, సిలాజిజం విభాగాల్లో బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్, సిలాజిజం ఈ అంశాలను బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ విషయానికి వస్తే మరి మెయిల్లో మాత్రమే ఉంటుందండి ఈ విభాగం. మరి బ్యాంకింగ్ రంగంలో తాజా పరిణామాలపై ప్రత్యేక దృష్టి సాధించాలి. బ్యాంకింగ్ రంగంలో అబ్రివేషన్లు, పదజాలం, విధులు, మరి బ్యాంకింగ్ రంగాలకు సంబంధించినటువంటి కొత్త విధానాలు, కోర్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి చట్టాలు, విధానాలు, రిజర్వ్ బ్యాంక్ విధులు వంటి వాటిపై అవగాహన అయితే పెంచుకోవాలండి. జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్ అండ్ స్టాక్ జీకే ఈ విభాగంలోనూ ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యత అయితే ఇవ్వాలండి. ఈ అంశాలకు మంచి గ్రిప్ అయితే ఇస్తారు. మరి కంప్యూటర్ ఆప్టిట్యూడ్ విషయానికి వస్తే కంప్యూటర్ నాలెడ్జ్ని పరీక్షించాలనే ఉద్దేశంతో మెయిల్లో మాత్రమే ఉండే విభాగం అండి ఈ కంప్యూటర్ ఆప్టిట్యూడ్. ఈ విభాగానికి సంబంధించిన ప్రధానంగా కంప్యూటర్ ఆపరేటర్ సిస్టమ్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలండి. కీబోర్డ్ షార్ట్కట్స్ రావాలి. కంప్యూటర్ హార్డ్వేర్ సంబంధించినటువంటి అంశాలు అంటే సిపియు, మానిటర్, హార్డ్ డిస్క్ తదితర అంశాల గురించి తెలుసుకోవాలండి. మరి మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా గత ప్రశ్నాపత్రాల సాధన అంటే మోడల్ పేపర్స్ చేయకపోతే మంచి మార్కులు సాధించలేమండి. మరి మాక్ టెస్టులు హాజరు కావడం ఉపయుక్తంగా ఉంటుందండి. ఫలితంగా ఏ టాపిక్ నుండి ఎంత వేజేటేజ్ ఉంటుందో తెలుస్తుంది. అంతేకాకుండా సమాధానాలకు సరిచూసుకోవడం ద్వారా తాము ఇంకా అవగాహన పొందాల్సిన అంశాలపై స్పష్టత లభిస్తుంది. మాక్ టెస్టులకు హాజరు కావడం వల్ల టైం మేనేజ్మెంట్ అలవడుతుంది. ఇలా ఇప్పటికే మెయిన్ ఎగ్జామ్స్ దృక్పథంతో చదివితే ప్రిలిమ్స్ సులువుగా నెగ్గడానికి, ఆ తర్వాత మెయిన్స్లో రాణించడానికి అవకాశం అయితే ఉంటుందండి. మరి ముఖ్యమైన సమాచారం డేట్లతో సహా ఇప్పుడు తెలుసుకోవచ్చండి. మరి దరఖాస్తు విధానం దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్లో ఉంటుందండి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 27వ తేదీ. ప్రిలిమినరీ పరీక్ష నవంబర్లో ఉంటుంది. మెయిన్ పరీక్ష డిసెంబర్ లేదా జనవరిలో ఉంటుంది. ఇక్కడ కింద చూపిస్తున్నటువంటి వెబ్సైట్లో మీరు మరిన్ని వివరాలు దరఖాస్తు నమోదు చేసుకొని మీ యొక్క పోటీల్లో చదివి బాగా జాబ్ని సంపాదించవచ్చు. ఇంత మంచి సమాచారాన్ని, కెరీర్ గైడెన్స్ని అందించినటువంటి ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి సైనింగ్ అవుట్.